హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కుకింగ్ వచ్చేసి సండే స్పెషల్ నాటుకోడి చేస్తున్నాను. చూడండి, చూపిస్తాను. నాటుకోడి అయితే చేస్తున్నాను మన ఆంధ్ర స్టైల్లో. చూడండి ఎలా చేస్తాను. నచ్చితే లైక్ చేయాలి. ఇప్పుడు ఈ నాటుకోడి అయితే ఇంకా నేను క్లీన్ చేయలేదు, జస్ట్ బౌల్ వేసి పెట్టానమాట. ఈ నాటుకోడి తర్వాత వచ్చేసి మనకి ఏమేమి కావాలనే చూపిస్తున్నాను. ఇది క్లీన్ చేసాను, కొట్టించుకొచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఇది క్వాంటిటీ బట్టి తక్కువ తీసుకోవాలి. టమాటాలు ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కొంచెం పులుపులుగా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మసాలాకి ఇలా మిక్సీ పట్టుకొని మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మన పౌడర్లు కన్నా ఇది బాగుంటుంది. అల్లం, వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఒక 2 ఇలాచి. నెక్స్ట్ వచ్చేసి ఇది జీలకర్ర కూడా వేస్తున్నాను, టేస్టీగా ఉంటుంది, మనకి డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. అందుకే జీలకర్ర వేస్తున్నాను. మిరియాలు స్పైసీనెస్ కోసం మిరియాలు వేసుకోండి. మన నాటుకోడి అంటే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ముఖ్యంగా వేసుకుంటే మనకి గ్రేవీలో టేస్ట్ బాగుంటుంది. ఇది వచ్చేసి గసగసాలు, ఇది కంపల్సరీ. ఇది మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ అల్లం పేస్ట్ అవన్నీ సపరేట్గా మిక్సీ పట్టకలొద్దు, మొత్తం వేసేసి కొంచెం వాటర్ వేసేస్తే మనకి మంచి పేస్ట్ తయారైపోద్ది. ఇప్పుడైతే ఎలా చేస్తామో చూడండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి, అది తర్వాత వేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా వేయించాలన్నమాట. ఇప్పుడు వేయించుతాం. ధనియాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మన నాటుకోడి చూసారా, మొత్తం చాలా వరకు ఉడికిపోయింది అన్నమాట. జస్ట్ ఆయిల్లో అట్లా ఉడకబెట్టేది, సారీ వాటర్లో, అదే వాటర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఉడికిపోయింది చాలా వరకు. దీన్ని ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం వేసాము, ఆల్రెడీ కరివేపాకు వేసాను అన్నమాట. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేద్దాం మనం. ఓకేనా గాయ్స్, కనబడుతుంది నీ చేతులు కాదు, గిన్నె. సాల్ట్ లాస్ట్లో మళ్ళీ వేసుకున్నాం, సరిపోతే లాస్ట్లో మళ్ళీ వేసుకుందాం సరిపోతే. తలకాయ పొడి వచ్చింది ఫ్రెండ్స్, తలకాయ పొడి వస్తుంది ఫ్రెండ్స్. అది పక్కన ఉంది, అది అదిగో నా పక్కన చూడండి. అది కారం కొంచెం, కారం కొంచెం. ఏం చేద్దాం ఇప్పుడు తమిళ్లో చెప్తా చూడు. పసుపు వేసేద్దాం, కొంచెం వేసేద్దాం, కొంచెం వేసేద్దాం, ఇంకొంచెం. ఇప్పుడు వేసేసి దీన్ని కుదిపేద్దాం. ఇప్పుడు వేసేసి దీన్ని కుదిపేద్దాం. లేగు కుతుకుతులాడుతుంది, లేగు కుతుకుసు జిగి జిగి అని కుదపాలి. పులపడంతో కాదు పని, కానీ గరిటతోనే కలుపుతాం, మీద పడేలా. చెప్పు ఇంకేమైనా. ఎక్కువ నువ్వు తలకాయ తింటాను, నేను చెప్పను. వాళ్ళు చూస్తున్నారు, కాలకి అర్థం అయిపోతుంది ఎలా వండుకోవాలి. బాయ్ గైస్. అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసేపు మూత పెట్టేద్దాం. అలా మాత్రం మీరు కింద పడకండి, కొననివ్వకండి, వండిపోతారు. అంతే. దీన్ని ఇంకొంచెంసేపు మూత పెట్టేస్తే, సారీ టమాటా కూడా వేసేసి మూత పెట్టేద్దాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడదాం, ఎందుకంటే మనం కారం వేసాం కదా, మాడకుండా ఉంటుంది అన్నమాట. అంతే, ఎక్కువసేపు మూత పెట్టండి, మళ్ళీ మొత్తం అగ్గిపోద్ది సార్. ఇప్పుడైతే మనకి అది వేసి కలిపేసి పెట్టేసాం కదా, ఉప్పు కారం అన్నీ వేసి ఇలా అయింది. సిమ్లో పెడితే ఇలా ముక్క మాడకుండా ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ 50% ఉడికిపోయినట్టే, 50-60%. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాం. వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పులుసు కదా, కొంచెం పులుసుగా ఉంటుంది. ఇక మనకు కారం గట్ట పడుతుంది అనుకుంటే కొంచెం కారం వేసుకోండి.
వాటర్ ఎక్కువ అంటే మన ముక్కలు మునిగే వరకు ఖచ్చితంగా వాటర్ వేసుకోవాలి. అప్పుడు సగం కూర ఉడకడానికి, సగం ఏమో మనకు గ్రేవీ కోసం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం మంట హైలో పెట్టుకోండి, తొందరగా ఉడుకుద్ది. ఇది ఉడికేటప్పుడు కొత్త కొత్తలు ఆడేటప్పుడు మనం మసాలా వేసుకోవాలన్నమాట. చూపిస్తాం తర్వాత. ఇప్పుడైతే మన సగం ఉడికిన కర్రీ ఉంది కదా, ఇందులో మనం మసాలా అయితే వేసేద్దాము. ఆల్రెడీ ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టిన మసాలా ఏదైతే ఉందో దీన్ని మంచిగా ఇందులో వేసేసి బాగా కలిపేద్దాము. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం మిరియాలును ధనియాలు ఆల్రెడీ ఇంతకుముందు మిక్సీ పట్టి పౌడర్ ఉంది, అది కూడా కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట మనకి. అది కూడా కొంచెం వేసుకొని మంచిగా కలిపేసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని ఒక 10 to 15 minutes అలా ఏంటది 15 నిమిషాలు 20 నిమిషాలు పెట్టుకొని కొంచెం దగ్గరికి ఉడికించుకున్నామంటే చాలా బాగుంటది టేస్ట్. మనాలు కూడా తిన్నారు, బాగుంది, చాలా బాగా చేసావు, నాటుకోడని మెచ్చుకున్నారు. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటది. ఓకేనా? మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఆల్రెడీ కొంచెం టేస్ట్ కూడా చూసారు, ఇప్పుడే చూపిస్తున్నాను. అందుకనే ఇప్పుడు ఎలా ఉందో తిని చెప్తాను అనమాట. మా అన్నయ్య తిని చెప్తాడు. తినన్నయ్య ఒక ముద్ద టేస్ట్ చూడుకొని. నేను చెప్తాను, నువ్వు చెప్పు. నేను వండుకుని నేను చెప్తే బాగోదు, బాగానే ఉంది నాకు. నువ్వు చెప్పు. పెట్టనా యూట్యూబ్లో? మరి వేడి